హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 30కి రావడం జరిగిందండి. సో ఫస్ట్ పార్ట్ నుంచి 29th పార్ట్ వరకు మీరు కనుక చూడకపోయి ఉంటే కంపల్సరీగా చూడండి. చూసుకోండి, మనకు ఆల్రెడీ జీకే కంప్లీట్ అయిపోయింది, జోగ్రఫీ బిట్స్ కంప్లీట్ అయిపోయి, అండ్ హిస్టరీ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 200 బిట్స్ అయితే మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ బిట్స్ మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే చూసుకోండి, మనకి జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి, రైట్? సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ని మనం డిజైన్ చేయడం జరిగిందనమాట, రైట్? సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 201 క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. The Vedic god was a breaker. This Vedic god was a breaker of the forts and also a war god అంటున్నాడు. అంటే మనకి వేదకాలంలో ఏ దేవుడు కోటలను విచ్ఛిన్నం చేసేవాడు మరియు యుద్ధ దేవుడుగా పరిగణించేవారు వేద ప్రజలు అని అడుగుతున్నాడు క్వశ్చన్. మనకి వేదకాలంలో రెండు ఉంటాయి, తొలి వేదకాలం, మలి వేదకాలం. తొలి వేదకాలంలో బాగా ముఖ్యమైన దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు. ఈ ఇంద్రుడు వర్షాలకి, ఉరుములకి, మెరుపులకి దేవుడు అని పరిగణిస్తాం. అదేవిధంగా ఇంద్రుడినే మనము యుద్ధ దేవుడుగా కూడా పరిగణిస్తాం అన్నమాట, వార్ గాడ్. అలాగే ఇంద్రుడు బ్రేకర్ ఆఫ్ ద ఫోర్ట్స్ అంటే కోటలను విచ్ఛిన్నం చేసేవాడు అని కూడా పరిగణించేవారు వేదకాలంలో ప్రజలు. కాబట్టి దీని ఆన్సర్ ఇంద్ర. నెక్స్ట్, మ్యాచ్ ద లొకేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్. ఇక్కడ మనకి ఇండస్ వ్యాలీ, సింధు నాగరికతకు సంబంధించి కొన్ని ప్రదేశాలు ఇచ్చాడు. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో మనకి మ్యాచింగ్ చేయమంటున్నాడు. సింధు నాగరికతలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ప్రదేశాలు అన్నమాట. సింధు నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు అందులో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది మనం చూడాలి. కొన్ని ఇండియాలో ఉంటాయి, కొన్ని పాకిస్తాన్లో ఉంటాయి. ఇండియాలో ఉన్నవి ఏ రాష్ట్రంలో ఉన్నవి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, రోపార్ అనేది ఇచ్చాడు. ఈ రోపార్ అనేది ఒక ఇండస్ వ్యాలీ సైట్. ఇది ఎక్కడుందంటే మనకి పంజాబ్ రాష్ట్రంలో ఉంది. సో ఏకి వచ్చేసరికి 2 అన్నమాట. నెక్స్ట్ ఆలంగిర్పూర్. ఆలంగిర్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ అనమాట. సో ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఆలంగిర్పూర్. కాళీబంగన్, కాళీ అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్, నల్ల గాజులు అని దీని అర్థం అనమాట తెలుగులో చూసుకుంటే. సో కాళీబంగన్ అనే ప్రదేశము రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి 4 ఇది. ధోలావీరా, ధోలావీరా గుజరాత్లో ఉంటుంది ఫ్రెండ్స్. 5. బన్వాలి. బన్వాలి అనేది మనకి ఇంకా ఓన్లీ రిమైనింగ్ ఆప్షన్ ఏంటంటే హర్యానా. ఇది ప్రెసెంట్ డే హిస్సార్ డిస్ట్రిక్ట్ అక్కడ ఉంది కదా, ఆ ప్రదేశంలో ఉంటుంది బన్వాలి అనే ఏరియా. సో 5. 2143 ఇది 3. 21435 21435 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది ఆన్సర్. The date of the Harappan civilization 2300 to 1750 BC has been fixed on the basis of. నేను మీకు ఏమని చెప్పాను, సింధు నాగరికత యొక్క కాలం దాదాపుగా 2500 నుంచి 1750 సంవత్సరం బీసీ, క్రీస్తు పూర్వం అని చెప్పారు. అది ఎట్లా తెలుస్తుంది మనకి? ఆ టైంలోని ఈ యొక్క సింధు నాగరికత ఉండేదని మనకి ఎట్లా తెలుస్తుందంటే, సింధు నాగరికతకు సంబంధించిన ప్రదేశాల్లో మనకి కొన్ని ఆధారాలు దొరుకుతాయి కదా. ఆ ఆధారాలకి మనము C614 అనే ఒక ఎలిమెంట్ ద్వారా, ఇది మనం కార్బన్ అన్నమాట, C614 రేడియో కార్బన్ డేటింగ్ అనే ఒక పద్ధతి ద్వారా మనము దాని యొక్క వయస్సు లేకపోతే అది ఏ కాలానికి చెందిందో, ఎంత పురాతనమైందో అది మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి సింధు నాగరికత యొక్క కాలాన్ని మనము రేడియో కార్బన్ డేటింగ్ C14 డేటింగ్ ద్వారా తెలుసుకున్నాము. Most of the large Harappan towns had fortifications which served the purpose of. మనము ఒక వీడియోలో ఒక క్వశ్చన్లో ఏమని చూసాము, ఇండస్ వ్యాలీలో చాలా సైట్స్ ఉంటాయి, అందులో మనకి కోట ఉంటాయి అనమాట. ప్రతి సైట్ ముందు కోట ఉంటాయి. ఆ క్వశ్చన్లో మీకు నేను ఆ కోట కూడా ఏ విధంగా ఉండేది, దాని యొక్క ఆర్కియలాజికల్ పిక్చర్ కూడా నేను చూపించాను. సో ఈ కోట అనేది దాదాపుగా
చాలా హరప్ప నాగరికతకు సంబంధించి చాలా పట్టణాల్లో ఉండేది. అప్పుడు మనం ఏం క్వశ్చన్ చూసాము, కోట లేని ఏకైక సింధు నాగరికత పట్టణం ఏది అని చూసాము. ఇంగ్లీష్లో సిటీ వితౌట్ సిటాడెల్ అని చాన్హుదారో అనుకున్నాం. సిసిసి సిటీ వితౌట్ సిటాడెల్ ఈజ్ చాన్హుదారో అని. కాబట్టి జనరల్గా చాలా పట్టణాలకి కోట ఉండేది అనమాట. అయితే ఆ కోట యొక్క ఉపయోగం ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. కోట యొక్క ఉపయోగం ఏంటి అంటే, బయట నుంచి ఎక్కడైనా దొంగలు వస్తే ఇది ఒక అడ్డంకిగా కోట అనేది వ్యవహరిస్తుంది. సో సేఫ్టీ ఫ్రమ్ రోబర్స్, దొంగల నుంచి సేఫ్టీ కోసం ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, అప్పట్లో క్యాటిల్, ఆవులు అన్నా అవ్వచ్చు, లేకపోతే షీప్ అన్నా అవ్వచ్చు, ఏదైనా క్యాటిల్ అనేది అప్పుడు సంపద అనమాట, ప్రధానమైన సంపద. మరి అటువంటి సంపద కోసం దొంగలించడానికి వేరే వాళ్ళు అపహరించడానికి రావచ్చు. సో ఈ క్యాటిల్ రైడర్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది కోట. అదేవిధంగా ఈ క్యాటిల్ని వేరే వైల్డ్ యానిమల్స్ దగ్గర నుంచి ప్రొటెక్షన్ లా కూడా క్యాటిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ కోట ఉపయోగపడుతుంది. మనకు అప్పుడప్పుడు ఇవన్నీ మనం ఏం చదివాము, చాలా వరకు సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలన్నీ నది ఒడ్డున నిర్మించబడ్డాయి అని చదివాము. సో నది ఒడ్డున అంటే వరదలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటి వరదల నుంచి కాపాడడం కోసం కూడా ఈ కోట అనేది ఉపయోగపడుతుంది. సో ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఫ్లడ్స్ కూడా రైటే. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ ఆప్షన్. ద యుటెన్సిల్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ మెయిన్లీ మేడ్ ఆఫ్ అంటున్నాడు. అంటే సింధు లోయ ప్రజలు పాత్రలు ప్రధానంగా దేనితో తయారు చేయబడ్డాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి సింధు ప్రాంతానికి వాళ్ళు ప్రధానంగా బంకమట్టి అంటాం కదా, క్లే ఇంగ్లీష్లో, దానితో వాళ్ళ పాత్రలను తయారు చేశారు. ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, మనకి ఆ ప్రదేశాల్లో మనకి ఆ పదార్థాలు, కొన్ని వస్తువులు కనబడ్డాయి. అవి ఎక్కువ వరకు వస్తువులు బంకమట్టితో చేయబడ్డాయి అన్నమాట అప్పుడు. కాబట్టి వాళ్ళ యొక్క పాత్రలు ప్రధానంగా బంకమట్టి క్లేతో తయారు చేయబడ్డాయి. ద హరప్పన్ సివిలైజేషన్ డిక్లైన్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, ఇది ట్రిక్కీ క్వశ్చన్గా నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇట్లా చదివామనుకోండి, హరప్పన్ నాగరికతకు దేని ఫలితంగా క్షీణించింది అంటే ఆర్యన్ దండయాత్ర. అవును కదా, మనకి హరప్పన్స్ తర్వాత ఆర్యులు వచ్చారు, ఆర్యులు రావడంతో ఈ హరప్పన్ది అంతరించిపోయింది. సో ఆర్యుల దండయాత్ర వల్ల వీళ్ళు పోయింది అనేది రైట్. ఒక థీరీ కూడా ఉందన్నమాట, ఆర్యులు రావడం వల్లే హరప్పన్ అనేది క్షీణించింది అనేది. చూడగానే మనకి ఇది రైట్ ఏమని చెప్పి ఫాస్ట్లో టిక్ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకని అది రాంగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే క్వశ్చన్ మొత్తం చదవాలన్నమాట మనం. ఇక్కడ క్లియర్గా చూడండి. ఎస్, మీరు ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్షీణతకి, డౌన్ఫాల్కి ఒక 4-5 థీరీస్ ఉన్నాయన్నమాట. ఒక థీరీ ఏమని చెప్తారు అంటే ఆర్యులు రావడం వల్ల అంటారు. ఒక థీరీ ఏం చెప్తారంటే బాగా ఫ్లడ్స్ వచ్చినాయి అని చెప్తారు. ఒక థీరీ ఏంటి అంటే ఎకలాజికల్, అంటే పర్యావరణకు సంబంధించి చాలా ప్రాబ్లం అయింది అంటారు. ఒక థీరీ ఏంటంటే ఆహార కొరత వల్ల వీరు చనిపోయారు అంటారు. అట్లా రకరకాల థీరీలు ఉన్నాయి. అయితే ఏ థీరీ ప్రూవ్ అవ్వలేదన్నమాట, ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఫ్యాక్ట్ లాగా. సో అవన్నీ అవ్వచ్చు అనే ఛాన్సెస్, ప్రాబబిలిటీసే మాత్రమే, కానీ ఖచ్చితంగా మనము సింధు నాగరికత ఎందుకు అంతరించింది అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏముంటుంది, ఆర్యన్ ఇన్వేషన్ అవ్వచ్చు అంతే. ఇది టిక్ పెట్టేలేము ఎందుకంటే ఇట్స్ నాట్ యెట్ ప్రూవ్డ్ అనమాట. సో ఇది కూడా అవ్వచ్చు ఇవన్నీ. కాబట్టి మనకి ఆన్సర్ ఇది పెట్టాలి. ఆప్షన్స్లో ఇది ఇవ్వకపోకుండా వేరే దగ్గర ఇస్తే మనకి ఫ్లడ్స్ అని పెట్టాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వకుండా ఫ్లడ్స్ అని ఇస్తే ఫ్లడ్స్ పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ వరకు మనము ఫ్లడ్స్ వల్లే సింధు నాగరికత అంతరించి ఉండొచ్చు అని భావిస్తాము. కాబట్టి ఈ ఆప్షన్ ఇవ్వకపోతే ఫ్లడ్స్ అని పెట్టాలి. ఇక్కడ ఈ ఆప్షన్ ఇస్తే మాత్రం, ఏ ఆప్షన్ ఇచ్చినా ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్నే పెట్టాలి. నాట్ డెఫినెట్లీ నోన్ ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితంగా మనకి ఎందుకు అంతరించిందో తెలియదు అనేది ఆన్సర్. ద ఎకానమీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ వాస్ బేస్డ్ ఆన్, అంటే సింధు నాగరికత ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కువ మంది దేనిపైన ఆధారపడి ఉండేవారు అని అడుగుతున్నాడు. వ్యవసాయం ఉండేది, ఎందుకంటే మనకు చాలా దగ్గరలో ఆహార ధాన్యాలు అనేవి లభించాయి. వాళ్ళు బార్లీ, మిలెట్స్ ఇవన్నీ పండించేవారని కూడా మనం చదువుకున్నాము. సో వ్యవసాయం చేసేవారు. వాణిజ్యం, వాణిజ్యం అనేది ఖచ్చితంగా సింధు నాగరికత ప్రజలు చేసేవారు. ఎందుకంటే సింధు నాగరికత ప్రజల యొక్క కాయిన్స్ కానీ అక్కడ మనకి మెసొపటోమియంలో దొరికాయి, ఈజిప్ట్ అక్కడ అటు సైడ్ దొరికాయి అనమాట. అంటే అక్కడ వాణిజ్యం చాలా ఎక్కువగా ఉండేది.
చేతి పనులు, ఎస్, మనకి వాళ్ళు పూసలు తయారు చేసేవారు అనమాట, బీడ్ మేకింగ్ అంటాం ఇంగ్లీష్లో. సో రకరకాల చేతి పనుల వృత్తులు కూడా అప్పుడులో ఉండేవి. కాబట్టి ఈ పైవన్నీ అనేది రైట్. అగ్రికల్చర్ చేసేవారు, ట్రేడ్ అండ్ కామర్స్ చేసేవారు, క్రాఫ్ట్స్ అంటే చేతి పనులు చేసేవారు. ఆల్ ఆఫ్ ది అబవ్ ఉండేది ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క ఎకానమీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వచ్చిన వాళ్ళు ఆర్యన్స్ ఫ్రెండ్స్, ఆర్యులు అంటే వేదకాలం. వేదకాలం యొక్క ఆర్థిక పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, ఇండస్ వ్యాలీ యొక్క ఆర్థిక వ్యవస్థ వేరేగా ఉంటుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది బాగా అర్బన్ సివిలైజేషన్ అనమాట, బాగా అర్బన్ సివిలైజేషన్. అందుకనే ఇక్కడ రకరకాలు మనము ఇవన్నీ చూస్తున్నాం. వేరే ఆర్యన్స్ వచ్చేసరికి వీళ్ళది అగ్రికల్చరల్ ఎకానమీ, ముఖ్యంగా అగ్రికల్చర్ ఎకానమీ. అదే ఇండస్ వ్యాలీ వచ్చేసరికి అర్బన్ అనమాట, అంటే ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీ, రకరకాల వృత్తులు ఉండేవి ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, ఇక్కడ మనము ఇదే అనుకున్నాం కదా, వేదిక్ ఎకానమీ అంటే ఆర్యన్ ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ ఏమడుగుతున్నాడు, సేమ్ క్వశ్చన్ ఇండస్ వ్యాలీ బదులు వేదిక్ అన్నాడు. వేదిక్ అనగానే మీకు మళ్ళీ ఆన్సర్ మారుతుంది, ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టకూడదు. ఆ వేదిక్ కాలంలో మనకి వాణిజ్యం పెద్దగా జరిగినట్టు ఏమీ ఆనవాళ్ళు లేవు, ప్లస్ అట్లాగే చేతి వృత్తులు పరిశ్రమలు పెద్దగా ఉన్నాయని కూడా మనకి పెద్దగా ఏమీ ఆధారాలు లభించలేదు. ఎస్, అగ్రికల్చర్ క్యాటింగ్ రేరింగ్ మాత్రం వేదకాలంలో బాగా ఎక్కువగా ఉండేది. క్యాటిల్ రేరింగ్ కూడా, ఆవు బాగా ప్రధానం అనమాట వేదకాలంలో, ఎందుకంటే ఆవు గురించి చాలా ఇన్ఫర్మేషన్ వేదాల్లో కానీ ఆ వేదకాలంలో దొరికిన ఆనవాళ్ళలో చాలా ఇన్ఫర్మేషన్ ఆవు గురించి ఉన్నది. అంటే ఆవు చాలా ప్రధానం, చాలా ముఖ్యం అనమాట ఆ ప్రజలకి. అందుకని అగ్రికల్చర్ అండ్ క్యాటిల్ రేరింగ్ అనేది ఆన్సర్ మీరు పెట్టాలి వేదకాలం అడిగితే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ద నంద డైనాసిటీ? అగైన్ ఫ్రెండ్స్, మనకి మగధ సామ్రాజ్యం ఉండేది అని నేను మీకు చెప్పాను కదా. మగధ సామ్రాజ్యాన్ని 4 వంశాల వారు పరిపాలించారు. వారు ఎవరు అంటే హర్యాన్క, శిశునాగ, నంద, మౌర్య. ఈ నంద యొక్క ఫౌండర్ ఎవరు, స్థాపకుడు ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ మహాపద్మనంద. కొన్ని ఎగ్జామ్స్లో నంద వంశం యొక్క చివరి రాజు ఎవరు అని అడగచ్చు. అది ఆన్సర్ ధనానంద అవుతుంది అనమాట. ఇతను చివరి రాజు, ఇతను లాస్ట్ కింగ్, ఇతను ఫౌండర్, ఇతను స్థాపకుడు. భాగవతిజం రిఫర్స్ టు ద వర్షిప్ ఆఫ్. మనకి హిందూ మతం అనేది జనరల్గా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ బ్రీఫ్గా. ఫస్ట్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పాశుపతి అనే ఒక వ్యక్తిని పూజించేవారు అనమాట. ఈ పాశుపతి అనేది కొంచెం మన ప్రెజెంట్ లార్డ్ శివకి కొంచెం దగ్గరగా ఉంటాడు ఈ దేవుడు. సో ఈ పాశుపతి అనే దేవుడిని వారు ఆరాధించేవారు ఇండస్ వ్యాలీ. తర్వాత ఆర్యన్స్ అంటే వేదకాలంలో వచ్చాక ఇక్కడ బ్రాహ్మణిజం, హిందూయిజం అనకూడదు ఫ్రెండ్స్, ఇక్కడ మతాన్ని బ్రాహ్మణిజం అనాలి. ఆర్యకాలంలో తర్వాత మనకి అంటే హిందూ మతం గురించి నేను చెప్తున్నా. ఫస్ట్ పశుపతి నుంచి ఇట్లా ఉండేది, తర్వాత బ్రాహ్మణిజం ఉండేది. ఈ బ్రాహ్మణిజం తర్వాత మెల్లగా భాగవతిజంకి వెళ్ళింది ఫ్రెండ్స్ మన హిందూ మతం తర్వాత కాలంలో. భాగవతిజం అంటే కృష్ణుడిని పూజించడం అనమాట. ఈ భాగవతిజం తర్వాత మెల్లగా ఈ హిందూ మతము శైవిజము అండ్ వైష్ణవిజం వైపు వెళ్ళింది ఫ్రెండ్స్. సో హిందూ మతం ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉండిందనమాట జర్నీ ఇండియాలో. కాబట్టి భాగవతిజం అంటే ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. భాగవతిజం అంటే కృష్ణుడి యొక్క ఆరాధనని మనము వసుదేవ కృష్ణుడి యొక్క ఆరాధిస్తుంటారు, దాన్ని భాగవతిజం అని అంటాము. నెక్స్ట్ చూడండి, భాగవతిజం తర్వాత వైష్ణవిజం అనేది వచ్చింది. వైష్ణవిజం అంటే ఎవరిని ఆరాధిస్తే దాన్ని వైష్ణవిజం అంటాము అని ప్రశ్న అడిగాడు. వైష్ణవిజం అంటే విష్ణు మరియు విష్ణు యొక్క అవతారాలని మనము ఆరాధిస్తే ఆ ప్రక్రియని వైష్ణవిజం అని అంటాము. మనము ఒక క్వశ్చన్లో ప్రీవియస్ వీడియోలో చూసాము, జైనిజంకి సంబంధించిన పంచానువ్రతాస్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ మనం చూసాం ఫ్రెండ్స్. అందుకని నేను మీకు రిపీటెడ్గా చెప్పేది ఏంటి అంటే డే 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూడండి, మనకు ఒక ఫ్లో ఉంటుంది. అవన్నీ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఇప్పుడు మనకు వచ్చే ప్రతి క్వశ్చన్కి మీరు లింక్ చేసుకోగలుగుతారు కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే జైనిజంలో 5 O's ఉంటాయి కదా, వాటిని మనం పంచానువ్రతాస్ అంటాము. ఈ పంచానువ్రతాస్లో 5లో 4 అనేవి మహావీరుడు 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు కన్నా ముందే 4 ఉండే వనవ్రతాలు. ఈ 5వ దాన్ని ఇతను మహావీర వర్ధమానుడు యాడ్ చేశాడు అనమాట. మొత్తం 5 అయినాయి. అయితే
ఇతను యాడ్ చేసింది కొత్తగా ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. దానికన్నా ముందే ఉండేవి ఫ్రెండ్స్ చాలా వరకు. అంటే అస్తే ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇది నాట్ టు కిల్, నాన్ ఇంజురీ అంటే అహింస, ఇది ముందే ఉండేది, వర్ధమానుడు రాకను ముందే ఉండేది. నాట్ టు స్టీల్ అంటే అపరిగ్రహ అని అంటాం, అపరిగ్రహ, ఇది ముందే ఉండేది. నాన్ అటాచ్మెంట్ టు వరల్డ్లీ థింగ్స్ అంటే అస్తేయ, దీంతో పాటు ముందే సత్య అని కూడా ఉండేదన్నమాట, ట్రూత్. సో 1, 2, 3, 4 ముందే ఉండేవి. సెలిబసీ అంటే బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనేది వర్ధమాన మహావీరుడు 24వ తీర్థాంకురుడైన మహావీర యాడ్ చేశాడనమాట. దాంతో పంచానువ్రతాలు అయినాయి. సో ఆన్సర్ సెలిబసీ. జైనిజం వాజ్ డివైడెడ్ ఇంటూ 2 sects, శ్వేతాంబర్స్ అండ్ దిగాంబర్స్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. మనకి జైనిజంలో చీలిక అనేది ఏర్పడుతుంది. ఒక శాఖ వాళ్ళు శ్వేతాంబరులు, ఇంకో శాఖ వాళ్ళు దిగంబరులు. ఈ శ్వేతాంబరుల్ని వైట్ క్లాడ్ అంటాం. వైట్ క్లాడ్ అంటే తెల్లని వస్త్రాలు ధరించడాన్ని వైట్ క్లాడ్ అంటాము. దిగంబరుల్ని నేకెడ్ అంటాం, అంటే వీరు ఎటువంటి వస్త్రాలను ధరించరు అన్నమాట. అయితే ఇది ఎవరి కాలంలో ఇట్లా జైనిజంలో చీలిక ఏర్పడింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి మౌర్యుల కాలంలో జైనిజం అనేది 2గా చీలింది, ఒకటి శ్వేతాంబరులు, ఒకటి దిగంబరులు. మౌర్యుల కాలంలో అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రశ్నలు ఇట్లా అడగచ్చు. బుద్ధిజం అనేది, బౌద్ధ మతం హీనయాన మహాయాన అని ఎవరి కాలంలో చీలికొచ్చింది అని ప్రశ్న అడగచ్చు. దానికి గుర్తుపెట్టుకోండి, బౌద్ధ మతంలో హీనయాన బౌద్ధం, మహాయాన బౌద్ధం అనే చీలిక ఎవరి కాలంలో వచ్చింది అంటే కుషాన్ల కాలంలో వచ్చింది. అందులో కూడా ఏ రాజు కాలంలో వచ్చింది అంటే కుషాన్లో పరిపాలిస్తున్న రాజు కనిష్క అనమాట. అప్పుడు ఆ కనిష్కుడి కాలంలో బౌద్ధ మతం 2గా చీలింది. మ్యాచ్ ద ఈవెంట్స్ ఆఫ్ ద బుద్ధాస్ లైఫ్ విత్ ద ప్లేస్ ఆఫ్ దర్ అకరెన్స్. బుద్ధుడికి సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్ నేను ఇంపార్టెంట్ అన్నాను కదా, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకి ఏమడుతున్నాడంటే బుద్ధుడి యొక్క జీవితంలోకి సంబంధించిన కొన్ని ప్రదేశాలు, వాటి గురించి సరైన సమాధానాన్ని మ్యాచ్ చేయమంటున్నాడు. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, బర్త్ అని అడుగుతున్నాడు. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు? బుద్ధుడు లుంబిని వనంలో పుట్టాడు. సో 1 వచ్చేసరికి 4A4. అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానోదయం బుద్ధుడికి ఎక్కడైంది అంటే గయా బౌద్ధ్ అంటే ఇక్కడ తనకి జ్ఞానోదయం అయిందనమాట. 3 ఫస్ట్ శర్మన్ అంటే మొదటి ఉపన్యాసం తన శిష్యులకి ఎక్కడికి ఇచ్చాడు అంటే సారనాథ్ దగ్గర ఇస్తాడు. డెత్ బుద్ధుడు ఎక్కడ చనిపోయాడు అంటే కుశీనగర దగ్గర చనిపోయాడు. 4321 4321 అనేది రైట్ ఆన్సర్. ద గ్రేట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం వాస్. ఇందాకే నేను మీకు చెప్పాను ఏంటి అంటే బుద్ధిజం అనేది మహాయాన, హీనయాన, మహాయాన 2గా చీలికైంది. ఎవరి కాలంలో చీలికైంది అంటే కుషాన్ల కాలంలో. ఆ కుషాన్లో పరిపాలిస్తున్న రాజు అప్పుడు ఎవరు అంటే కనిష్కుడు. అయితే ఈ హీనయాన, మహాయాన బుద్ధిజంకి వస్తే దీంట్లో గొప్ప ఘాతకుడు ఎవరు అంటే బాగా మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేసి అభివృద్ధి చేసింది ఎవరు అంటే మహాయాన బౌద్ధం అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు ఆచార్య నాగార్జున ఫ్రెండ్స్. సో ఆచార్య నాగార్జున అనే వ్యక్తి మహాయాన బౌద్ధంకి సంబంధించి ఒక గొప్పగా దాని వ్యాప్తికి పాటుపడ్డాడనమాట. సో మీకు మహాయాన బౌద్ధం అంటే నాగార్జునుడు గుర్తు రావాలి వెంటనే. ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్ అశోక కాల్డ్ హిమ్సెల్ఫ్. మనకు తెలుసు అశోకుడు తన యొక్క శాసనాలకి బాగా ప్రఖ్యాతి. చాలా ప్రదేశాల్లో తను స్తంభశాసనాలు కానీ శిలాశాసనాలు కానీ ఇచ్చాడు. అయితే తన పేరుని డైరెక్ట్గా అశోక అని ఎక్కడ చాలా శాసనాల్లో ఎక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్. జనరల్గా తనని తను ఏమని పిలుచుకునేవాడు అశోకుడు అంటే దేవనాం ప్రియ. ఇవన్నీ అతని బిరుదులు అనమాట. దేవనాం ప్రియ అంటే దేవుళ్ళకు కూడా ప్రియమైన వాడు అని దేవనాం ప్రియ. నెక్స్ట్ ప్రియదర్శి. ప్రియదర్శి అంటే జనాలకి ఆ రాజు అంటే ఎంతో ఇష్టము అనే అర్థం వస్తుంది. సో ఈ 2 అశోకుడి యొక్క బిరుదులు. ఈ పేర్లతో తనని మెన్షన్ చేసుకునేవాడు అశోకుడు తన శాసనాల్లో. సో శాసనాలలో అశోకుడు తనకు తను ఏమని పిలుచుకునేవాడు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి దేవనాం ప్రియ అండ్ ప్రియదర్శి, ఈ 2 సపరేట్ అనమాట. ద ఫస్ట్ గ్రేట్ ఎంపైర్ టు ద సౌత్ ఆఫ్ ద వింధ్యాస్ వాస్ ది. మనకి ఇండియాలో చూసుకుంటే మధ్యలో అంటే గుజరాత్ ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా డెక్కన్ ఇది ఉంటుంది కదా, ఈ మధ్యలో ఇక్కడ వింధ్యాస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వింధ్యాస్ ఉంటాయి. ఈ నార్త్లో చాలా గొప్ప వంశాలు మనం చూసామన్నమాట. మౌర్యులు కానీ మౌర్యాస్ ఉన్నారు.
అట్లాగా ఇక్కడ చాలా పెద్ద వంశాలు గొప్ప వంశాలు మనం చూసాం. అయితే సౌత్ ఇండియాకి వచ్చేసరికి మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి 200 BC 200 క్రీస్తు పూర్వం నుంచి 200 క్రీస్తు శకం 200 AD వరకు సౌత్ ఇండియాలో పరిపాలించిన గొప్ప సామ్రాజ్యం వాళ్ళే ఎవరు అంటే దాదాపుగా ఆంధ్రాని పరిపాలించేవారు వీళ్ళు. కొంత భాగం మహారాష్ట్ర, కొంత కర్ణాటక అంతా ఉండేది. వీరే శాతవాహనాస్. శాతవాహనాస్ వారు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం కలిగిన వారు. సో ఆన్సర్ శాతవాహనాస్. కర్మ సిద్ధాంతం గురించి బుద్ధుడు ఏమన్నాడు అనే దానిపైన ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు ఫ్రెండ్స్. అంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంది అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. తిరస్కరించాడు అంటే తప్పు. నిబద్ధత లేనిది అంటే అతను ఏమీ చెప్పలేదు, అంటే ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు అన్నట్టు అంటున్నాడు. కానీ అది కాదు, ఉందనే చెప్పాడు. సో నమ్మకం, ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గౌతమ్ బుద్ధ బిలీవ్డ్ ఇన్ ద థియరీ ఆఫ్ కర్మ. కర్మ సిద్ధాంతం పైన అతనికి నమ్మకం ఉండేది. నెక్స్ట్ ఏమంటున్నాడు ఆప్షన్ అంటే గౌతమ్ బుద్ధుడు కర్మ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయాన్ని సూచించారు. అంటే గౌతమ్ బుద్ధ సజెస్టెడ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద థియరీ ఆఫ్ కర్మ అంటున్నాడు. ఇది రాంగ్. గౌతమ్ బుద్ధుడు కర్మకి అపోజ్ చేస్తే కదా ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. గౌతమ్ బుద్ధ అపోజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ బుద్ధ నమ్మాడు అనమాట కర్మ సిద్ధాంతాన్ని. సో ఇది రాంగ్. ఇది ఆన్సర్ కరెక్ట్. కన్వ డైనాసిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వసుదేవ కన్వ ఫ్రెండ్స్. వసుదేవ కన్వ. సో కన్వ డైనాసిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వసుదేవ కన్వ. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రాంతం ఏదైతే ఉందో 75 BC 75 క్రీస్తు పూర్వం నుంచి 30 క్రీస్తు పూర్వం ఈ ప్రాంతం మధ్యలో వీరు కన్వ వంశానికి చెందిన రాజులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. దీన్ని యొక్క స్థాపకుడు పేరు ఏంటి అంటే వాసుదేవ కన్వ. వీళ్ళు బ్రాహ్మణ డైనాసిటీ అనమాట. అంటే బ్రాహ్మణ వంశం వీళ్ళది. అండర్ మౌర్యాస్ ఈచ్ ప్రొవిన్స్ వాస్ ప్లేస్డ్ అండర్ ఏ. మౌర్య సామ్రాజ్యం కింద ప్రొవిన్సెస్ అని ఉండే ఫ్రెండ్స్. అంటే ప్రెజెంట్ డే స్టేట్స్ లాగా, రాష్ట్రాల్లాగా అనుకోండి. ఉజ్జయిని ప్రొవిన్స్, టక్సిలా ప్రొవిన్స్, అట్లాగా ప్రొవిన్సెస్ ఉండేవన్నమాట. ఒక్కొక్క ప్రొవిన్స్కి వాళ్ళు కుమారామాత్యాస్ కింద పెట్టారు. అంటే ప్రిన్స్లు ఉంటారు కదా, యువరాజులు ఉంటారు కదా, యువరాజులు. సో ఒక్కొక్క ప్రొవిన్స్ని ఒక్కొక్క ప్రిన్స్ కింద పెట్టారు. మనం ఆల్రెడీ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ ఒక క్వశ్చన్లో. ఏమని? అశోకుడు ఉజ్జయిని ప్రొవిన్స్కి అతని కింద ఉండేది. అయితే టక్సిలా ప్రొవిన్స్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది. దాన్ని ఎదుర్కోవడం కోసం అతని తండ్రి రాజు అనమాట అప్పుడు బిందుసారుడు అశోకుడిని అక్కడికి టక్సిలాకి పంపిస్తాడు. అశోకుడు టక్సిలాకి వెళ్ళి సమర్థవంతంగా ఆ తిరుగుబాటుని ఎదుర్కొంటాడు అని చెప్పి మనం ప్రశ్న చూసాము అప్పుడు ముందు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మౌర్యుల కాలంలో రాష్ట్రాలని అంటే ప్రొవిన్సుల్ని ఎవరి కింద ఉంచేవారు అంటే యువరాజుల కింద ఉంచేవారు, ప్రిన్స్ కింద ఉంచేవారు. భాష వాస్ ద ఆథర్ ఆఫ్. కింద 4 బుక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అందులో భాష ఏ గ్రంథాన్ని రాశాడు అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ మీరు పక్కన చూడొచ్చు స్వప్నవాసవ దత్తం. స్వప్నవాసవ దత్త ఎవరు రాశారు అంటే భాష రాశాడు. సో ఏన్షియంట్ హిస్టరీకి వచ్చేసరికి ఖచ్చితంగా మనము గ్రంథాలు వారి యొక్క రచయితల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామినేషన్లో దీనిపైన క్వశ్చన్ అడగడం జరుగుతుందన్నమాట. కాబట్టి స్వప్నవాసవ దత్తం భాష, స్వప్నవాసవ దత్తం భాష. భాష వాస్ ద ఆథర్ ఆఫ్ అంటే స్వప్నవాసవ దత్తం అని ఆన్సర్ మనం పెట్టాలి. ద ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద బుద్ధ వాస్ కార్వ్డ్ అవుట్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. అంటే బుద్ధుడి యొక్క మొదటి చిత్రం అంటే దాన్ని శిలంలాగా ఇట్లా తీసి దాని యొక్క చిత్రం మొదటి ఎవరి పాలనలో చెక్కబడింది అనే ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనిష్క అనమాట. ఈ కుషాన్ల కాలంలో బుద్ధుడిని రూపంగా ఇట్లా శిల్పంలాగా లేకపోతే ఆ బుద్ధుడి యొక్క చిత్రాన్ని అంటే ఆరాధించడం అనేది మొదలైంది కుషాన్ల కాలంలో. అందులో ముఖ్యంగా కనిష్కుడి కాలంలో మొట్టమొదటి బుద్ధుడి యొక్క చిత్రంని చెక్కబడింది అనమాట కనిష్కుడి కాలంలో. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ దానికి లింకే అనమాట. అసలు ఎవరి పాలనలో ఎవరి కాలంలో
బుద్ధుడి యొక్క చిత్రాలను ఆరాధించడం అనే పద్ధతి మొదలైంది. బుద్ధుడు ఎప్పుడు నా చిత్రాలు పెట్టి పూజించండి లేకపోతే అట్లాంటివి ఏమీ చెప్పలేదన్నమాట. కాలానుగుణంగా బౌద్ధ మతంలో కొన్ని మార్పులు వచ్చి బుద్ధుడి యొక్క చిత్రాన్ని పూజించడం ఆరాధించడం అనేది మొదలైంది. అయితే ఇది ఎవరి కాలంలో మొదలైందంటే కుషాన్ల కాలంలో మొదలైంది. బౌద్ధుడి యొక్క చిత్రం మొట్టమొదటి చిత్రం ఏ రాజు కాలంలో చిత్రీకరించబడింది అంటే కుషాణ వంశానికి చెందిన కనిష్క రాజు వంశంలో చిత్రీకరించబడింది. అది మన ముందు క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఇప్పుడు దీని క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎవరి కాలంలో అంటే కుషాన్ల కాలంలో బుద్ధుని యొక్క చిత్రాలను ఆరాధన ప్రారంభమైంది. ద చైనీస్ ట్రావెలర్ ఫాహీన్ విజిటెడ్ ఇండియా అండ్ లెఫ్ట్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆన్ ద రీన్ ఆఫ్. అంటే చైనా యాత్రికుడు ఫాహీన్ భారతదేశాన్ని సందర్శించి ఎవరి పాలన గురించి వివరంగా చెప్పాడు అని అడుగుతున్నాడు. మనకి మౌర్యులు పరిపాలిస్తున్నప్పుడు మౌర్యరాజు అయిన సముద్రగుప్త 2 టైంలో ఫాహీన్ రావడం జరిగింది, కొన్నాళ్ళు ఉండడం జరిగింది. అక్కడ తను చూసినవన్నీ తను గ్రంథంలో రాయడం జరిగింది, తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సో ఫాహీన్ ఎవరి కాలంలో వచ్చాడు అంటే చంద్రగుప్త 2 కాలంలో వచ్చాడు. 225 question friends. After the death of Harsha, a tripartite struggle ensued between the 3 contemporary powers for the supremacy of Kanauj. Which of the following was not a party in the struggle? ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. మనకి హర్ష చనిపోయిన తర్వాత దాదాపుగా ఈ టైం పీరియడ్లో 750 AD to 900 AD టైంలో ముఖ్యంగా అంటే మెయిన్ సెంటర్ ఏది అంటే కనౌజ్ అనమాట. దీనికోసం చాలా రాజ్యం వాళ్ళు యుద్ధాలు చేసేవారు కనౌజ్ పైన ఆధిపత్యం కోసం. సో ఈ కనౌజ్ ఇక్కడ మనకు ముఖ్యంగా రాష్ట్రకూట చాలా పవర్ఫుల్గా ఉండేవారు సౌత్లో. లెఫ్ట్లో గుజరాత్ రీజన్స్లో ప్రతిహారాస్ అనమాట, గుర్జర ప్రతిహారాస్ అంటాం, వీళ్ళు బాగా పవర్ఫుల్. ఇక్కడ పాలాస్ అనేవారు పవర్ఫుల్. ఈ 3 రాజ్యం వాళ్ళు కనౌజ్ పైన ఆధిపత్యం కోసం చాలా యుద్ధాలు చేసేవారు. ఈ 3 రాజ్యాల మధ్యలో చాలా యుద్ధాలు జరిగాయి. దేనికోసం అంటే కనౌజ్ను ఆక్రమించడం కోసం, కనౌజ్ పైన ఆధిపత్యం కోసం. ఇదిగోండి ఇక్కడ కనౌజు, పాలాస్, గుర్జరా ప్రతిహారాస్ వీళ్ళు 3 మధ్యలో యుద్ధాలు జరిగాయి. అందుకనే దీన్ని మనం ట్రయాంగిల్ స్ట్రగుల్ అంటాము, ద కనౌజ్ ట్రయాంగిల్ అంటాం హిస్టరీలో దీన్ని మనం. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటి, ఆ కనౌజ్ ట్రయాంగిల్లో ఆ త్రైపాక్షిక పోరాటంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. త్రైపాక్షిక అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఎవరు కాదు అని అడుగుతున్నాడు. మనకి ఆల్రెడీ చూసాం గుర్జర ప్రతిహారస్ ఉన్నారు, రాష్ట్రకూటస్ ఉన్నారు, పాలాస్ ఉన్నారు. సో ఎవరు కాదు అంటే పరమరస్ అనేది వారు ఈ త్రైపాక్షిక పోరాటంలో వీరు లేరనమాట. ఈ 3 మధ్యలో జరిగేది దేనికోసం అంటే కనౌజ్ ప్రాంతం కోసం జరిగేది యుద్ధం. ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాస్ హైలీ, ఇది గుర్తుపెట్టుకోండి, మొత్తం భారతదేశ చరిత్రలోనే ద మోస్ట్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వాస్ అండర్ మౌర్యాస్. అంటే భారతదేశ చరిత్ర మొత్తంలో కేంద్రీకృత పరిపాలన ఎక్కువ ఎవరి కాలంలో ఉందంటే మౌర్యుల చేతిలో ఉండేదన్నమాట. వారి పరిపాలన కేంద్రీకృత పరిపాలన, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, మోస్ట్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి కాలం మొత్తం త్రౌట్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో అంటే మౌర్యాస్ కింద ఉండేది. హైలీ సెంట్రలైజ్డ్ అంటాం మనం మౌర్యాస్ కింద ఉన్నది. వాట్ ఈస్ ద ప్రెజెంట్ నేమ్ ఆఫ్ ద్వారసముద్ర, ద ఏన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ హోయసాలాస్? ఇక్కడ మీరు చూసినట్లయితే 1026 to 1343 AD ఈ టైంలో ఈ కర్ణాటక ఈ కొంత ప్రాంతాన్ని హోయసాల వంశం వాళ్ళు పరిపాలించేవారు. హోయసాల డైనాసిటీ అంటాం. ఈ హోయసాల డైనాసిటీ యొక్క క్యాపిటల్ పేరు ద్వారసముద్రం అన్నమాట. ద్వారసముద్రం. అయితే ద్వారసముద్రాన్ని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాము అని ప్రశ్న అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ప్రెజెంట్ నేమ్ ఆఫ్ ద్వారసముద్ర, ద ఏన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ ద హోయసాలస్? దాన్ని ప్రెజెంట్ మనము హాలిబీడు అని పిలుస్తున్నాం. హాలిబీడు. 228 question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ కాళిదాస అని అడుగుతున్నాడు. అంటే కాళిదాసుడి యొక్క రచన కానిది ఏంటి కింద అంటున్నాడు. శకుంతల ఎస్ కాళిదాసుదే, కుమార సంభవం కాళిదాసుదే, మేఘదూత మేఘ సందేశం కాళిదాసుదే, గీతా గోవిందం కాళిదాసు కాదు ఫ్రెండ్స్. మరి ఎవరిది గీతా గోవిందం అంటే జయదేవ్.
ఈ గీతా గోవిందం అనే గ్రంథం దేని గురించి అంటే మనకి కృష్ణుడు ఉంటాడు కదా, కృష్ణుడికి గోపికలు ఉంటారు కదా, గోపీస్, వాళ్ళ మధ్యన రిలేషన్ గురించి, గోపీస్లో ముఖ్యంగా రాధ అనమాట. సో ఈ రాధాకృష్ణ మధ్యన రిలేషన్ గురించి గీతా గోవిందం అనే గ్రంథం, దీన్ని రచించింది జయదేవ్ అనమాట. కాబట్టి ఆన్సర్ గీతా గోవిందం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ ఇస్ ప్రెసెంట్లీ ఇన్ పాకిస్తాన్? పాకిస్తాన్లో ఉన్న సింధు నాగరికత ప్రదేశం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ మనకి ఏమని తెలుసు, సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ప్రదేశాలు పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. అయితే పాకిస్తాన్లో ఉన్నది క్రింద 4 ఇచ్చాడు, 4లో ఒకటి పాకిస్తాన్లో ఉందంట. అది ఏంటి గుర్తు అంటే చెప్పమంటున్నాడు. కాళీబంగన్ మనకి ఎక్కడుంది ఫ్రెండ్స్? ఇండియాలో ఉంటుంది. అది ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే రాజస్థాన్లో ఉంటుంది కాళీబంగన్. మన ఇండియాలో ఉన్న ఇండస్ వ్యాలీ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయనేవి మనం గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే వాటిపైన ప్రశ్నలు అడుగుతాడు. హరప్ప పాకిస్తాన్ ఫ్రెండ్స్. ఆలంగీర్పూర్ ఇండియాలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. లోతల్ ఇండియాలో ఉంటుంది, గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సో 3 ఇండియాలో ఉన్నాయి, ఒకటి పాకిస్తాన్. హరప్ప ఏది పాకిస్తాన్లో ఉంటుంది అంటున్నాడు కాబట్టి హరప్ప అనేది రైట్ ఆన్సర్. ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ హ్యాడ్ కంపైల్డ్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ కాల్డ్. అంటే ఇక్కడ నేను చెప్తాను మీకు చూడండి. మొత్తం బౌద్ధ సమావేశాలు 4 అవుతాయి. 4వ బౌద్ధ సమావేశం ఎక్కడవుతుంది అంటే కాశ్మీర్లో అవుతుంది. ఈ సమావేశంలో చాలా చర్చలు జరిగిన తర్వాత మొత్తం బౌద్ధ తత్వానికి ఒక పెద్ద గ్రంథం ఎన్సైక్లోపీడియా లాంటిది తయారు చేస్తారు ఈ సమావేశంలో. దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు అనమాట ప్రశ్న. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో బుద్ధిస్ట్ ఫిలాసఫీ బౌద్ధ తత్వాన్ని మొత్తానికి ఒక సంగ్రహంగా చేసి ఒక ఎన్సైక్లోపీడియాని తయారు చేస్తారు. దాన్ని ఏమంటారు అని ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దీన్ని మహావిభాష సూత్రము అంటాము. మహావిభాష సూత్రం అంటాం. ఇందులో బౌద్ధ తత్వానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది 4వ బౌద్ధ సమావేశంలో దీన్ని తయారు చేశారనమాట. 231 క్వశ్చన్. ద లాంగ్వేజ్ అడాప్టెడ్ ఫర్ ప్రీచింగ్ ఇన్ మహాయాన బుద్ధిజం వాస్. ఆల్రెడీ మనకి ఏమని తెలుసు, బౌద్ధ మతము 2గా చీలికైంది. ఒకటి హీనయాన బౌద్ధ మతం, 2 మహాయాన బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ మతం అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి అని నేను ముందు వీడియోస్లో చెప్పాను అంటే ఆచార్య నాగార్జునుడు గుర్తు రావాలి. నాగార్జునుడు. ఇక్కడ ఏం ప్రశ్న అడుగుతున్నాడు అంటే మహాయాన బౌద్ధం వాళ్ళ మతం ప్రచారం కోసం ప్రధానంగా ఏ భాషని వాడేవారు, ఏ భాషలో ప్రచారం చేసేవారు అని ప్రశ్న అడిగాడు. మహాయాన బౌద్ధం వాళ్ళు ముఖ్యంగా సంస్కృత భాషలో వాళ్ళు ప్రచారం చేసేవారు. సాంస్క్రిట్ వాజ్ ద మెయిన్ లాంగ్వేజ్ of Mahayana Buddhism. The dynasty that excelled itself as a naval power was that of the. అంటే ఒక నావికా శక్తిగా రాణించిన రాజవంశం ఏది అంటే ఏన్షియన్ టైమ్స్లో అక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి 848 to 1217 AD ఈ టైం పీరియడ్లో మనకి దాదాపుగా తమిళనాడు, కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర వీళ్ళని చోళులు పరిపాలించేవారు, చోళాస్ పరిపాలించేవారు. ఈ చోళాస్లో ఒక గొప్ప విషయం ఏంటి అంటే వీళ్ళ నావికా శక్తి చాలా బలంగా ఉండేదన్నమాట. పటిష్ట నావికా శక్తితో కలిగి ఉండేవారు చోళులు. దానివల్లనే వాళ్ళు ఇంతకాలము రాజ్యాన్ని పరిపాలించేవారు. వీళ్ళల్లో కొంతమంది రాజులు వెళ్ళి శ్రీలంకను కూడా జయించడం జరిగేది. ఇదంతా నావికా శక్తి బలంగా ఉండడం వల్లనే వీలైంది. కాబట్టి చోళాస్ అనేది ఆన్సర్. ద కేవ్స్ అండ్ రాక్ కట్ టెంపుల్స్ అట్ ఎల్లోరా పెర్టైన్ టు. అంటే ఎల్లోరాలోని గుహలు మరియు రాక్ కట్ దేవాలయాలు ఎవరికి సంబంధించినవి అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ మనకి జనరల్గా ఎల్లోరా గుహలు అనగానే బౌద్ధ మతం ఏమో అనుకొని బౌద్ధం అని పెట్టేయకూడదండి. ఎల్లోరా కేవ్స్ లేకపోతే మనం అజంతా కేవ్స్, అజంతా పెయింటింగ్స్ అవన్నీ చూసినట్లయితే మనకి దాంట్లో శివుడి గురించి చాలా ఉంటాయి, బౌద్ధం గురించి ఉంటాయి, జైనం గురించి కూడా మనకు చాలా కనబడుతుంటాయి అన్నమాట అక్కడ. అందుకనే ఎల్లోరాలోని గుహలు మరియు ఈ దేవాలయాలు బౌద్ధ మతానికి సంబంధించి ఉంటాయి, హిందూ మతానికి సంబంధించింది ప్లస్ జైన మతానికి సంబంధించింది. ఆల్ ఆఫ్ ద అబవ్ అనేది మనం పెట్టాలి.
ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ హ్యావ్ 28 న్యూ కేవ్స్ బీన్ ఫర్దర్ డిస్కవర్డ్. ఇక్కడ ప్రశ్న ఏమంటున్నాడంటే మనకి ఒక గుహ ఉంది ఫ్రెండ్స్. ఈ గుహని కనుక్కున్నాం. అయితే గుహ లోపలికి కొంత పరిశోధన చేస్తుండగా ఆశ్చర్యకరంగా ఒక గుహలో మళ్ళీ ఫర్దర్గా 28 గుహలు మనకి కనబడ్డాయి అన్నమాట. ఇది ఏ గుహలు అని ప్రశ్న అడిగాడు. ఇదిగోండి ఇక్కడ మీకు ఇమేజ్ చూడొచ్చు. ఎలిఫెంటా కేవ్స్ అంటాం దీన్ని మనం. ఎలిఫెంటా గుహలు. ఇవి ఎక్కడున్నాయి అంటే మహారాష్ట్రలో ఉంటాయి. ముంబైకి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఎప్పుడైనా వీలుంటే వెళ్ళండి. వీటిని ఎలిఫెంటా కేవ్స్ అంటాము. ఈ ఎలిఫెంటా కేవ్స్ లో మనకి ముఖ్యంగా శైవంకి సంబంధించిన, శివుడికి సంబంధించిన చాలా చిత్రాలు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు ఇక్కడ శిల్పాలు, శివుడికి సంబంధించిన చాలా శిల్పాలు మనం ఇందులో చూడొచ్చు. సో ముఖ్యంగా ఏ దేవుడి గురించి ఎలిఫెంటా గుహలు ఉంటాయి అంటే లార్డ్ శివ అని చెప్పాలి మనం. శివుడి గురించి మనకి ఎక్కువ అక్కడ చిత్రాలు, శిల్పాలు మనకి అక్కడ కనబడతాయి. సో ఎలిఫెంటా కేవ్స్ అనేది రైట్ ఆన్సర్. ద రామాయణ నరేట్స్ ఈవెంట్స్ బిలీవ్డ్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద డాష్ యుగ ఆర్ ఏజ్. అంటే రామాయణము ఏ యుగంలో జరిగి ఉంటుంది అని మనం భావిస్తున్నాము చరిత్రపరంగా అని ప్రశ్న అడిగాడు. ఇది గుర్తుపెట్టుకోండి, త్రేతాయుగంలో మనకి రామాయణం జరిగి ఉండొచ్చని మనం భావిస్తున్నాము. త్రేతాయుగం. Who among the following presided over the Buddhist council held during the reign of Kanishka at Kashmir? మనకి 4వ బౌద్ధ సమావేశము కాశ్మీర్లో జరిగింది. ఈ బౌద్ధ సమావేశం ఈ టైంకి రాజు ఎవరు అంటే కనిష్కుడు అనమాట. అయితే ఈ బౌద్ధ సమావేశం 4వ బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ ముందు నేను బౌద్ధ సమావేశానికి సంబంధించిన క్వశ్చన్స్లో ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా మీకు అది యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామినేషన్స్లో, ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నాడు బౌద్ధ సమావేశాల గురించి ప్రశ్నలు. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, 4వ బౌద్ధ సమావేశం కాశ్మీర్లో అయ్యింది. అప్పుడు రాజు కనిష్కుడు. ఆ 4వ బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. వసుమిత్ర అనే అతను అధ్యక్షత వహించాడు 4వ బౌద్ధ సంఘానికి. 236 క్వశ్చన్. ద హరప్పన్ టౌన్ కన్సిడర్డ్ టు బి ఏ టౌన్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్. అంటే మనకి సింధు నాగరికతలో ఒక పట్టణంలో ఎక్కువగా కళాకారులు మరియు హస్తకళాకారులు ఎక్కువగా అక్కడ నివసించేవారు అని ఒక పట్టణంని మనం ఆ పట్టణంని భావిస్తాం. ఆ పట్టణం ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి మొత్తం సింధు నాగరికతలో చాన్హుదారో అనే పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలో ఎక్కువగా పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందింది. పారిశ్రామిక రంగాన్ని ఆ రోజుల్లో అంటే ఏమిటి, ఆ ప్రదేశంలో ఎక్కువ కళాకారులు, చిత్రకళాకారులు వీరు నివసించేవారు అని చెప్పి మనం భావిస్తున్నాం అనమాట. సో చాన్హుదారో అనేది రైట్ ఆన్సర్. కోట లేని ఏకైక సింధు నాగరికత ప్రాంతం ఏది అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ ఏంటి, చాన్హుదారో. 2 మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ రిచువల్స్ అసోసియేటెడ్ విత్ ద వేదిక్ మ్యారేజ్ సిస్టమ్ వర్ అంటున్నాడు. అంటే ఈ వేదకాలంలో మనకి మొదలైనవి అనమాట 2 పద్ధతులు మ్యారేజ్కి సంబంధించి, వివాహానికి సంబంధించి. అవి ఏంటి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి పాణిగ్రహణము, సప్తపాది అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి వివాహానికి సంబంధించినవి. ఇవన్నీ వేదకాలంలో మొదలైనవి అనమాట. ఈ వేదకాలంలో, వేదిక్ కాలంలో మొదలైనవి. సో వేద వివాహ వ్యవస్థతో సంబంధం ఉన్న 2 ముఖ్యమైన చర్యలు ఏమిటి అంటే పాణిగ్రహం, సప్తపాది. సప్తపాది అంటే 7 స్టెప్స్ వేస్తాం. 7 స్టెప్స్ ఉంటుంది కదా మనకి మ్యారేజ్లో, 7 అడుగులు అంటాం తెలుగులో, అది. పాణిగ్రహణం అంటే ఒకరి చేయి ఒకరి పట్టుకొని, దీని అర్థం ఏంటంటే గ్రూమ్ అనమాట. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు దీని అర్థం అనమాట. ఒకళ్ళు చేయి పట్టుకోమంటారు. సో గ్రూమ్ యాక్సెప్టింగ్ ద బ్రైడ్ అనే కాన్సెప్ట్ పాణిగ్రహణం. 7 అడుగులు చుట్టూ తిరుగుతారు అగ్ని చుట్టూ, దీని సప్తపాది. ఈ 2 వేదకాలంలో ఉన్న వివాహ వ్యవస్థతో సంబంధం, అక్కడి నుంచి మనం గ్రహించామన్నమాట. రివర్ రావి వాస్ నోన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్. సో నేను మీకు చెప్పాను ఆల్రెడీ, కొన్ని నదులకి పూర్వంలో వేరే పేర్లు,
ఏన్షియంట్ నేమ్స్ ఉండేవి, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని. రావి రివర్ అంటాము. రావి రివర్ యొక్క ఏన్షియంట్ నేమ్ ఏంటి అని ప్రశ్న అడిగాడు. పరుషుని ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. పరుషుని అనేది రావి రివర్ యొక్క ఏన్షియంట్ నేమ్. సతుద్రి అంటే ఇది సట్లెజ్ అనమాట. సో రివర్ రావి అంటే పరుషిని. కపిలవస్తు ఈస్ అసోసియేటెడ్ విత్ అంటే కపిలవస్తు అనే గ్రామము లేదా అనే ప్రదేశము కింద ఇచ్చిన నలుగురిలో ఎవరికి సంబంధం ఉన్నది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ కపిలవస్తు అనగానే మీకు గుర్తు రావాల్సింది లార్డ్ బుద్ధ అనమాట. బౌద్ధుడు, గౌతమ బుద్ధుడికి సంబంధించిన ప్రదేశం ఇది కపిలవస్తు. ఎలా అనగా మనకి ఆల్రెడీ ముందు ఒక ప్రశ్నలో ఏమని చూసాము, గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందిన యువరాజు అని చూసాము, శాక్య వంశానికి చెందిన యువరాజు అని చూసాము. అయితే శాక్యాస్ యొక్క రాజ్యం యొక్క రాజధాని కపిలవస్తు అనమాట. ఇది ప్రెజెంట్ డే నేపాల్లో ఉంది. కపిలవస్తు ప్రెజెంట్ డే నేపాల్లో ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎక్స్ప్లెనేషన్. కపిలవస్తు అనేది భారత ఉపఖండంలోని ఒక పురాతన నగరం. ఇది శాక్యుల వంశానికి రాజధాని. కింగ్ శుద్ధోదన, రాజు శుద్ధోదన మరియు అతని భార్య అయిన క్వీన్ మాయా కపిలవస్తులోనే ఉండేవారు అని చెప్పి మనం భావిస్తాం. వీళ్ళెవరు అంటే గౌతమ బుద్ధుడి యొక్క నాన్నగారు, అమ్మగారు అనమాట. కాబట్టి కపిలవస్తు అనేది ఎవరికి సంబంధం ఉన్న ప్రదేశం అంటే గౌతమ్ బుద్ధ, లార్డ్ బుద్ధ. హూ రోట్ కిరాతార్జునీయం గ్రంథాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇందులో మనకి ఇప్పుడు కొత్త గ్రంథం పేరు ఏన్షియంట్ హిస్టరీలో ఉంది చూడండి. ఇది కిరాతార్జునీయం. గుర్తుపెట్టుకోవడం అంటే కొన్ని గ్రంథాలు ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనం రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. మనకి దాంతో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మనకి రిపీటెడ్గా చదవడంతో ఆప్షన్స్ చూసన్నా మనకి స్ట్రైక్ అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. కిరాతార్జునీయం అంటే భారవి రచించాడనమాట. సో భారవి రోట్ కిరాతార్జునీయం. నెక్స్ట్ 241 క్వశ్చన్. The temples of Khajuraho built by Chandela kings in the 11th century are అంటే 11వ శతాబ్దంలో చండేలా వంశానికి చెందిన రాజులు ఖజురహోలో దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయాలు ఏ దేవుడికి సంబంధించిన ఇవి అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఇవి శైవ మతానికి సంబంధించిన శైవ దేవాలయాల, జైన దేవాలయాల, రెండూనా, అసలు ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దాదాపుగా 700 AD ఆ టైంలో ఈ ప్రదేశంలో చండేలాస్ అనేవారు పరిపాలించేవారు. ఈ చండేలా రాజులు ఖజురహో ప్రాంతంలో చాలా దేవాలయాలు నిర్మించారు. అయితే ఈ దేవాలయాలు కొన్ని శైవుడికి అంకితం చేశారు, కొన్ని జైనుడికి అంకితం చేశారు. కాబట్టి ఖజురహోలో ఉన్న దేవాలయాలు ఆర్ డెడికేటెడ్ టు బోత్ శైవ అండ్ జైన్ టెంపుల్స్. Of the four main Chalukya dynasties of early medieval India, Pulakesin II, who defeated Harsha, belonged to the Chalukya dynasty of. భారతదేశంలోని 4 ప్రధాన చాళుక్య రాజవంశాలలో హర్షాను ఓడించిన పులకేసిన్ II ఏ రాజవంశానికి చెందినవాడు అని ప్రశ్న అడిగాడు. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్వశ్చన్ని. మనకి హిస్టరీలో చాళుక్యాస్ 4 వంశాలు ఉండేవారు. చాళుక్యాస్లో అంటే 4 వేరువేరు వంశాలు పరిపాలించేవారు అనమాట. అందరి యొక్క పేర్లలో చాళుక్యాస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే గుజరాత్లో కొంత భాగాన్ని అన్హిల్వాడ్ చాళుక్యాస్ పరిపాలించేవారు. వీళ్ళ గురించి మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లభించలేదన్నమాట. చిన్న డైనాసిటీ. సో అన్హిల్వాడ్ డైనాసిటీ అనే వాళ్ళు పరిపాలించారు. నెక్స్ట్ కర్ణాటక ఆ ప్రాంతంకి వచ్చేసరికి ఈ ప్రాంతం ఇట్లా చూసుకుంటే బదామి చాళుక్యులు వీరు పరిపాలించేవారు. వీళ్ళనే వాతాపి చాళుక్యులు కూడా అంటాం. ఎందుకు వీళ్ళని బదామి అంటామంటే వాళ్ళ రాజధాని బదామి కాబట్టి. ఈస్టర్న్ సైడ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ సైడ్ ముఖ్యంగా చెప్పుకుంటే కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా అటు సైడ్ వేంగి చాళుక్యులు లేకపోతే తూర్పు చాళుక్యులు అని కూడా అంటాం మనం. వీళ్ళు వేంగి చాళుక్యాస్ పరిపాలించేవారు. నెక్స్ట్ మనకి కొంతకాలం తర్వాత అంటే బదామి చాళుక్యులు అయిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వీళ్ళు పునర్జీవనం అట్లాగా వచ్చి మళ్ళీ బలపడుతుంది ఇది. అప్పుడు
ఇక్కడ కళ్యాణి చాళుక్యాస్ అనేవారు మహారాష్ట్ర, కర్ణాటక ఆ ప్రాంతంలో పరిపాలిస్తారు. సో ఇట్లా చాళుక్య వంశం వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అదే అడుగుతున్నాడు. మొత్తం చాళుక్య వంశంలో 4 మెయిన్ వంశాలు ఉన్నాయి కదా, భారతదేశంలో 4 ప్రధాన చాళుక్య రాజవంశాలు ఉన్నాయి. అయితే మనము ఒకసారి చదివాము ఏమని, ఇండియాలో ఉత్తర భారతంలో హర్ష అనే రాజు చాలా బలంగా ఉండేవాడు అప్పుడు. ఆ రాజు ఎంతో సైన్యంతో సౌత్ ఇండియాను ఆక్రమించుకుందామని చెప్పి తన దక్షిణ భారతదేశ దండయాత్రను ప్రారంభించగా, దక్షిణ దేశంలో చాళుక్యుని రాజు అయిన పులకేశిన్ II నర్మదా రివర్ దగ్గర వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. పులకేశిన్ II గెలుస్తాడు, హర్ష ఓడిపోతాడు. దాంతో వీళ్ళ యొక్క సరిహద్దుని నర్మదా నదిగా వీళ్ళు సంధి చేసుకుంటారు అని చదివాం. అయితే ఈ పులకేశిన్ II ఏ చాళుక్య వంశానికి చెందిన రాజు? ఇతను కళ్యాణి చాళుక్యనా, బదామి చాళుక్యనా, వేంగి చాళుక్యనా అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పులకేశిన్ II అనే అతను బాదామి చాళుక్యుడు అనమాట. సో పులకేశిన్ II వాస్ ఏ బాదామి ఆర్ వాతాపి చాళుక్య. ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎక్స్ప్లెనేషన్. చాళుక్య వంశం అనేది 6th to 12th century 600 AD to 1200 AD ఆ మధ్యకాలంలో వీరు పరిపాలించేవారు. ఫస్ట్ పరిపాలించిన చాళుక్యస్ ఎవరు అంటే బాదామి చాళుక్యస్. ఈ బాదామి చాళుక్యస్ వాళ్ళ యొక్క రాజధాని వాతాపి అంటే ప్రెజెంట్ డే మనం దాన్ని బాదామి అని పిలుస్తున్నాము. అందుకనే వీళ్ళు మనం బాదామి చాళుక్యులు అంటాం. వీళ్ళు 600 AD ఆ టైం నుంచి పరిపాలించేవారు. వీరు కదంబ రాజవంశం ఉండేది. ఆ కదంబ రాజవంశం అంతమైన తర్వాత వీళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని వీళ్ళ యొక్క స్వతంత్రం ప్రకటించుకున్నారు బాదామి చాళుక్యాస్లో గొప్ప రాజు పులకేశిన్ II చనిపోయిన తర్వాత కొంతమంది ఈ బాదామి చాళుక్యుల నుంచి కొంతమంది వెళ్ళి ఉత్తర వైపున ఒక చాళుక్య వంశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది ఈస్టర్న్ చాళుక్యాస్ అని అంటాము. వీళ్ళ యొక్క రాజధాని వేంగి నగరం అనమాట. అందుకని వీళ్ళు మనం వేంగి చాళుక్యాస్ అని కూడా అంటాము. వాళ్ళు 11వ శతాబ్దం వరకు పరిపాలించుకునేవారు ఈస్టర్న్ టైం, తూర్పు ప్రాంతంలో. నెక్స్ట్ ఈ బాదామి చాళుక్యస్ తర్వాత రాష్ట్రకూటాస్ బాగా పవర్ఫుల్ డైనాసిటీగా ఎమర్జ్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ రాష్ట్రకూటాస్ అంతరించిన తర్వాత అదే ప్రాంతంలో మళ్ళీ చాళుక్యాస్ అనేవాళ్ళు బలపడతారు. వీళ్ళ రాజధాని బాదామి ఈ కొత్తగా ఇంకొక చాళుక్యాస్ బలపడతారు. వాళ్ళని మనము వెస్టర్న్ చాళుక్యాస్ అంటాము. వీరు కళ్యాణిని చేసుకున్నారనమాట వాళ్ళ రాజధానిగా. అందుకనే వాళ్ళని మనము కళ్యాణి చాళుక్యులు అంటాము. అందుకని ఫస్ట్ ఎవరు ఫ్రెండ్స్? బాదామి చాళుక్యాస్ ఫస్ట్. దాని తర్వాత ఈ బాదామి చాళుక్యుల తర్వాత ఒక భాగం వెళ్ళి ఈస్టర్న్ వైపు పెట్టుకుంటారు. వాళ్ళని వెంగి చాళుక్యాస్ అంటాం. ఈ బాదామి చాళుక్యాస్ అయిపోయిన తర్వాత రాష్ట్రకూటాస్ బాగా పవర్ఫుల్ వస్తారు. రాష్ట్రకూటాస్ అంతరిస్తున్న టైంలో మళ్ళీ చాళుక్యులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని కళ్యాణి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మళ్ళీ వీళ్ళు వీళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళని మనము కళ్యాణి చాళుక్యాస్ అంటాం. సో మనకి జనరల్గా ఈ కాన్సెప్ట్ తెలియకపోతే చాళుక్యాస్ కళ్యాణి అని వింటాము, వెంగి అని వింటాం, బదామి అని వింటుంటాము. మనకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. అందుకని మనం కాన్సెప్చువల్ పైన ఫోకస్ పెడితే మనకు క్లియర్గా అర్థమైంది. మొత్తం చాళుక్యుల్లో 4 ముఖ్యమైన రాజవంశాలు ఉండేవారు అని. నెక్స్ట్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద మౌర్యన్ కోర్ట్ వాస్ అంటే మౌర్యుల కాలంలో మౌర్య రాజవంశంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నాడు. అంటే రాజభాష ఏది అని. రాజభాష మగధి. వీళ్ళు ఎందుకంటే మగధ రాజ్యాన్ని పరిపాలించేవారు, అక్కడ భాష మగధి. సో మౌర్యుల యొక్క రాజభాష ఏది అంటే మగధి భాష. అదే ప్రశ్న ఒకవేళ గుప్తులది అడిగాడు అనుకోండి రాజభాష ఏది అని, సాంస్క్రిట్ అని మనం చెప్పాలి. గుప్తుల కాలంలో గోల్డ్ కాయిన్స్ ఉండేవి, బంగారు నాణేలు ఉండేవి. అయితే దానిని ఏమని పిలిచేవారు అంటున్నాడు. దానిని దినారులు అని పిలిచేవారు. గుప్తుల కాలంలో గోల్డ్ కాయిన్స్ని దినార్స్ అని పిలిచేవారు. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద సిల్వర్ కాయిన్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్? గుప్తుల కాలంలో వెండి నాణ్యాలు కూడా చాలా ఉండేవి. అయితే ఆ వెండి నాణ్యాలను గుప్తుల కాలంలో ఏమని పిలిచేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. గుప్తుల కాలంలో వెండి నాణ్యాలను రూయకులు రూయా అని కొన్ని బుక్స్లో ఇస్తాడు. రూయకాస్ అని పిలిచేవారు.
గోల్డ్ కాయిన్స్ని దినార్స్ అని పిలిచేవారు. రూయికాస్ అనేది సిల్వర్. దేవి చంద్రగుప్తం వాస్ రిటర్న్ బై. ఈ దేవి చంద్రగుప్తం అనే ఒక గ్రంథం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మనకి విశాఖ దత్తుడు రాస్తాడు దేవి చంద్రగుప్తం. ఈ దేవి చంద్రగుప్తం స్టోరీ నేను మీకు బ్రీఫ్గా చెప్తాను, సో దట్ మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు ఈజీగా. వీళ్ళు ఇంపార్టెంట్ గుప్త వంశానికి చెందిన రాజులు. అందులో మనకి ఇక్కడ రామగుప్త అనే రాజు ఉన్నాడు కదా, ఇతని భార్య పేరు ధ్రువాదేవి అన్నమాట. ధ్రువాదేవి గుప్తులు పరిపాలిస్తున్నప్పుడు, ఇది భారతదేశం అనుకోండి, ఇక్కడ శకులు ఉండేవారు, ఇక్కడ గుప్తాస్ ఉండేవారు. శకులు బాగా కొంచెం పవర్ఫుల్ అయ్యారు. అయితే శకుల వంశానికి చెందిన ఒక రాజు వచ్చి గుప్తరాజున రామగుప్తాని ఓడగొట్టి తన భార్య ధ్రువాదేవిని తీసుకువెళ్ళిపోతాడు అనమాట. అయితే రామగుప్త మరి ఏమీ చేయలేని నిస్సహాయన స్థితిలో ధ్రువాదేవిని తీసుకువెళ్ళిపోయిన శకుడు రాజు తను మరి అంగీకరిస్తాడు. అయితే చంద్రగుప్త II ఉంటాడనమాట గుప్త వంశంలోనే. చంద్రగుప్త II ఇది చూసి తను సహించక శకరాజ్యానికి వెళ్ళి శకరాజుని ఓడగొట్టి ధ్రువాదేవిని తిరిగి తీసుకొచ్చి గుప్తరాజ్యానికి ధ్రువాదేవిని తిను వివాహం చేసుకుంటాడనమాట చంద్రగుప్త II. ఈ స్టోరీ ఇదంతా మొత్తం దేవి చంద్రగుప్తం అనే గ్రంథంలో చెప్పబడి ఉంది. ఈ దేవి చంద్రగుప్తం ఎవరు రాశారు అంటే విశాఖ దత్తుడు రాశాడు. ద క్యాపిటల్ ఆఫ్ గుప్తా పీరియడ్ వాస్. గుప్తుల యొక్క రాజధాని ఏది అంటున్నాడు. పాటలీపుత్ర అన్నమాట. గుప్తుల యొక్క రాజధాని పాటలీపుత్ర. ఏన్షియంట్ ఇండియాలో మొత్తంలో బాగా ఇంపార్టెంట్ సిటీస్ పాటలీపుత్ర ఒకటి, మరియు ఇందాక మనం ఆల్రెడీ ఒక ప్రీవియస్ క్వశ్చన్లో చదివాం కదా కనౌజ్. అక్కడ ఒక త్రైపాట్రియట్ వార్ అయ్యేది. ప్రతిహారాసు పాలాసు రాష్ట్రకూటాసు వారి మధ్యలో అట్లా. సో కనౌజు పాటలీపుత్ర ఈ రెండు ఇంపార్టెంట్ సిటీస్ అనమాట ఏన్షియంట్ ఇండియాలో. సో గుప్తుల కాలం యొక్క రాజధాని ఏది అంటే మనం పాటలీపుత్ర అని చెప్పాలి. ద సింబల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ వాస్. అంటే గుప్తుల యొక్క రాజచిహ్నం ఏది అంటున్నాడు. రాజచిహ్నం ఏది సింబల్ గుర్తుపెట్టుకోండి, గరుడ అనమాట. జీ ఫర్ జీ. గుప్తుల యొక్క రాజచిహ్నం గరుడ. హూ వాస్ నోన్ యాజ్ ఇండియన్ షేక్స్పియర్. ఇట్లాంటి ప్రశ్నలు మనకి డెఫినెట్గా అడుగుతుంటాడు. మనం ఆల్రెడీ చూసాం. ఏంటి ఇండియన్ నెపోలియన్ అని చూసాం. ఎవరిని అంటాము? సముద్రగుప్తుడిని అంటాము. ఇండియన్ మ్యాకియావెల్లి అని ఎవరిని అంటాము? కౌటిల్యుడిని అంటాము. సో ఇండియన్ షేక్స్పియర్ ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది. షేక్స్పియర్ అంటే మనకి ఏమని తెలుసు? హీ ఈజ్ ఎ గ్రేట్ పోయెట్ అన్నమాట. సో ఇండియాలో జనరల్గా మనము గ్రేట్ పోయెట్ అని ఎవరిని భావిస్తాము అంటే ఆబ్వియస్లీ కాళిదాసుని మనము భావిస్తాము గొప్ప కవి అని. కాబట్టి ఎవరిని మరి ఇండియన్ షేక్స్పియర్గా పరిగణిస్తాము? ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి కాళిదాస అన్నమాట. సో ఇక్కడ ధన్వంతరి అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా క్వశ్చన్ ఆప్షన్స్ కనబడగానే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ధన్వంతరి అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు ఏంటంటే మెడిసిన్కి సంబంధించిన వ్యక్తిత్వం. ఇంకా చెప్పాలి క్లియర్గా అంటే ఆయుర్వేదానికి ఇతను బాగా ప్రసిద్ధి అనమాట ధన్వంతరి. హరిసేన అంటే ఎక్కడ విన్నారు మీరు? గుప్తుల రాజుల్లో ఒక రాజు పేరు సముద్రగుప్త. ఆ సముద్రగుప్త యొక్క సేనాని లేకపోతే న్యాయస్థానంలో ఉండే ఒక కవి పేరు హరిసేనుడు. ఈ హరిసేనుడు ఒక శాసనం ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్. ఆ శాసనం ఏంటి? అలహాబాద్ శాసనం. అలహాబాద్ స్తంభ శాసనం. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. అలహాబాద్ స్తంభ శాసనాన్ని ఇచ్చినది హరిసేనుడు. ఈ హరిసేనుడు ఈ శాసనంలో సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి రచిస్తాడు. సముద్రగుప్తుడు 100 యుద్ధాలు గెలిచిన వీరుడు అని చెప్పి ఇందులో చెప్తూ ఉంటాడు అనమాట హరిసేనుడు. సో మనం ఇట్లా ప్రశ్న చూసినప్పుడు ఆప్షన్స్ కూడా లైట్గా అట్లా కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు అట్లా అనుకుంటుంటే మనకి ఈజీగా బిట్ గుర్తుంటుంది. ఎగ్జామ్లో కూడా మనకి ఈజీ అవుతుంటుంది అనమాట. కనెక్షన్ అనేది మనకు వస్తుంటుంది. 250th క్వశ్చన్. విచ్ గుప్త కింగ్ ఎర్న్డ్ ద టైటిల్ మహేంద్రోదిత్య?
మనకి గుప్తుల కాలంలో రాజుల్లో కొంతమందికి బిరుదులు ఉన్నాయి. అందులో మనం ఆల్రెడీ ఏమని చూసాము, కవిరాజు అనే బిరుదు ఎవరికి ఉంటుంది అంటే సముద్రగుప్తుడికి ఉంటుంది. ఎందుకంటే అతను పెద్ద రాజు, గొప్ప పరాక్రమవంతుడు కూడా. ఎట్ ద సేమ్ టైం అతను హీఈస్ ఎ వెరీ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట, కవి. అతను పెద్ద కవి. సో కవిరాజు అంటే మనము సముద్రగుప్తుడు అని అంటాము. అదేవిధంగా విక్రమాదిత్య అనే బిరుదు ఉన్న గుప్తుడు రాజుల్లో ఎవరికి విక్రమాదిత్య బిరుదు ఉందంటే మనం ఏం చెప్తాము, చంద్రగుప్త II అనే గుప్తరాజుకి విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. అందుకనే ఇతన్ని కొన్ని బుక్స్లో చంద్రగుప్త విక్రమాదిత్య అని అతని పేరుని చంద్రగుప్త విక్రమాదిత్య అని ఇస్తారు. ఇక్కడ మనకి ప్రశ్న ఏమడగడం జరిగింది, మహేంద్రోదిత్య అనే బిరుదు ఎవరికి ఉంది అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కుమారగుప్త అనే ఒక రాజు ఉంటాడు గుప్తరాజుల్లో, అతనికి మహేంద్రోదిత్య అనే బిరుదు ఉంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.